ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక శాఖను చూసే మంత్రి కానీ వాళ్ళ వ్యక్తులు కాదు, ఈ రాష్ట్ర వ్యవస్థలకు ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు. ఈనాడు అప్పుల కుప్పని ఒక అంకెని 10,86,000 కోట్ల అప్పు ఉందని తేలిస్తే ఇది తప్పు అయినప్పుడు మీరు ఎందుకు ఖండించట్లేదు? ఇది రాష్ట్ర పరపతికి సంబంధించిన అంశం కాదా? ఈ రాష్ట్ర పరపతిని దెబ్బతీసి వార్తలు, కథాంశాలు వస్తే దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక శాఖకు ఉందా లేదా అని నేను సూటిగా అడుగుతున్నా. లేదంటే ఇది నిజమని ఒప్పుకుంటే చెప్పండి. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు హౌస్లో ఒకటి చెప్పి బయట ఇంకొక మాటలు ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళ ఈనాడులో రాశారు, ఏం రాశారు? జూన్ నాటికి 5,19,192 కోట్లు అప్పు ఉందని. ఓకే, అది కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677 కోట్లు అని రాశారు. కానీ 1,54,794 కోట్లు, 97 కోట్లు మాత్రమే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలని మీ బడ్జెట్లోని, కాగులోని చెప్పారు. ఏది నిజం? ఈనాడు రాసింది నిజమా? కాగు ఇచ్చిన 1,54,797 కోట్లు ఫిగర్ నిజమా? చెప్పండి. ఇది కాకుండా 2,48,677 కోట్ల రూపాయలు మొత్తం కార్పొరేషన్ అప్పులు అని చెప్పి ఈ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్లో ఈ ఫిగర్స్ చూపించలేదని అంటే, ఇది కాగులో కూడా లేవు అని అంటే అర్థం ఏంటి? ఈ అంకెలు ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి మేము. ఇదే కాకుండా ఇంకొక అంశం కూడా ఉంది దీంట్లో. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సినవి 2,06,687 కోట్లని. దీంట్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, పవర్ సెక్టర్కి సంబంధించినవి 70,267 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నడిపినప్పుడు 14-19 మధ్య కూడా 20,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండి వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు అప్పుగా తెచ్చుకున్నారు. అలాగే పవర్ సెక్టర్ కూడా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పులుగా చూపించిన 1,47,000 కోట్లలోనూ ఈ అంకెలు చూపిస్తారు. అవి కాకుండా అదనంగా మళ్ళీ ఒక అంకెలు చూపిస్తారు. అంటే ఏంటి? ఒకే అంకెని, ఒకే పద్దుని 2 చోట్ల చూపించడం ద్వారా లక్షలాది కోట్ల అప్పు పెరిగిపోయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ పద్దులోనూ చూపిస్తారు, మళ్ళీ వేరే పద్దుగానే చూపిస్తారు. ఎందుకు? ఈ రాష్ట్రం అప్పులు కుప్ప అయిపోయిందని చెప్పాలనే ప్రయత్నంతో మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మూలధన వ్యయం సుమారు ఇంచుమించుగా కాగ్ ఇచ్చిన ప్రకారం 78,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగిందని చూపించారు. ఒక పక్కన ఎంత ప్రచారం చేశారు? డబ్బులన్నీ వృధా చేస్తున్నారు, ఎక్కడా కూడా మూలధనం ఏం జరగట్లేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు అని పెద్ద ప్రచారం చేశారు. ఈ 78,000 కోట్లతో పాటు ఇంకొక పెండింగ్ బిల్స్ 2,06,000 కోట్లు చూపిస్తున్నారు. ఈ 2,06,00,000 కోట్లు పెండింగ్ బిల్లులు అయితే దీంట్లో వర్క్స్ బిల్లులు ఎన్ని? నిర్మాణ పనులకు సంబంధించి చెల్లించాల్సింది ఎంత? ఇంచుమించుగా అదొక 50,000 కోట్లు, 45,000 కోట్లు అంటున్నారు. అంటే ఈ 45,000 కోట్లు, 50,000 కోట్లు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా. కాగు చెప్పిన 78,000 కాకుండా ఈ 45,000 కోట్లు కలుపుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది 5 సంవత్సరాల్లో? ఇంకొక చిత్రం ఏంటంటే
86,000 కోట్ల రూపాయలు సుమారు బిల్లులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించిన బిల్స్ అప్లోడ్ చేయాలి అని మీరే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకు అప్లోడ్ చేయట్లే? మీ బాధ్యత కదా. గవర్నమెంట్ అంటే ఒక కంటిన్యూ ప్రాసెస్ కదా అది. 86,000 కోట్ల రూపాయలు బిల్లులు అప్లోడ్ చేసి దానికి బడ్జెట్లో ఎంత చెల్లింపులు చేస్తామనే దానికి కేటాయింపులు చేయాలి కదా. అవేం చేయలే. చేసుంటే అసలు విషయాలు బయటపడి ఉండేవి. కేవలం మీరు ఏదో రకంగా అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పడం కోసం నాన్ గ్యారంటీడ్ లోన్స్ని తీసుకొచ్చి చూపిస్తారు. ఒకే అప్పుని 2 చోట్ల కార్పొరేషన్లోను గ్యారంటీడ్ లోన్లోను కార్పొరేషన్ లోన్లోను చూపిస్తారు. ఈ రకంగా తిమ్మిని బమ్మిని చేసి చూపించే ప్రయత్నం. మేము అడుగుతున్నాం, కాగు లెక్కలు కరెక్టా, కాకి లెక్కలు కరెక్టా? కాగు లెక్కలు నమ్మంటారా, మీరిచ్చే కాకి లెక్కలు నమ్మంటారా? దేన్ని నమ్మాలి? ఒక ప్రభుత్వ అథారిటీ, అది గవర్నమెంట్ అథారిటీ కాగ్, అది ఇచ్చే లెక్కలు ప్రామాణికంగా తీసుకోవాలా? మీ ఇష్టం వచ్చినట్టు కాకి లెక్కలు వేసిన అంకెల్ని ప్రామాణికంగా తీసుకోమంటారా? ప్రజలను ఎందుకు మీరు ఇంత అయోమయంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు? మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కదా. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో ఏ మంగళవారం అయినా అప్పుకి వెళ్ళకుండా ఉన్నారా మీరు? ఇంచుమించుగా 50,000 కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. మీరు వచ్చి గత ప్రభుత్వాన్ని ఆక్షేపిస్తారు. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి మీకు. ఏపీఎస్డిసి ద్వారా రుణం తీసుకొచ్చి ఏఆర్ఈటీ అంటే ఈ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టి దాని నుంచి చెల్లింపులు చేస్తూ ఉన్నారు నేరుగా. ఇది చాలా తప్పు. చైనాలో అయితే ఉరి తీసి ఉండేవారని ఆర్థిక మంత్రి గారు మాట్లాడినట్టుగా చూసాం. ఇప్పుడు ఏదైనా సరే ఫ్యూచర్ రెవెన్యూస్ మీద ఆధారపడి అప్పులు తెస్తారు. ఇప్పుడు మిగతా గవర్నమెంట్ తీసుకొచ్చిన రెగ్యులర్ అప్పులు కూడా ఫ్యూచర్ రెవెన్యూస్ మీద తీసుకొచ్చేది. అంటే మనం ఒక ఇంటికి లోన్ తీసుకున్నామంటే భవిష్యత్తులో నాకు జీతం వస్తుందనో లేదా వ్యాపారంలో ఆదాయం వస్తుందనో దాని నుంచి కడతానని తీసుకుంటారు. పైగా దీన్ని ఏమి సెపరేట్గా డైరెక్ట్గా రూట్ చేయలే అప్పు తీర్చడానికి. అది కంప్లీట్గా ఎక్సైజ్ మెయిన్ హెడ్కి వచ్చి అక్కడి నుంచి గ్రాంట్గా ప్రభుత్వం ఏపీఎస్డిసికి ఇచ్చింది. ఏపీఎస్డిసి తీసుకొచ్చిన ఆ స్పెషల్ లోన్ని తీర్చడం కోసం ఈ అమౌంట్ని పంపిస్తూ ఉన్నారు. ఇది తప్పు అంటాడు ఆయన. ఇలా చేస్తే ఉరి తీస్తారంటారు. ఒక నిజంగా ఉరి తీసే పరిస్థితే చైనాలో ఉన్నది కానీ అమలు చేయాలంటే ఈ ప్రభుత్వం రాకముందు ఉన్న ప్రభుత్వాలను కూడా చాలాసార్లు ఉరి తీసి ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే రైతు సాధికార సంస్థ అని జరగని రుణమాఫీ కోసం ఒక సంస్థని క్రియేట్ చేశారు. ఆ సంస్థ ద్వారా రుణాలు తీసుకొచ్చారు. ఏది 2014 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయడం కోసం దానికోసం అప్పు తెచ్చారు. దాని మీద అప్పు ఎవరు కడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 19 ముందు మీరు చెల్లిస్తే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెల్లించింది కదా ఈ ప్రభుత్వం. దాంతోపాటు ఇప్పుడు 139 కోట్ల రూపాయలు సాధికార సంస్థ కేటాయిస్తూ ఈ బడ్జెట్లో కూడా మీరు చూపించారు. గత ఏడాది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం బడ్జెట్లో 147 కోట్ల రూపాయలు సాధికార సంస్థకి ఇచ్చింది. ఈ సంస్థకి ఇంకా 687 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ నిర్వహిస్తుంది. ఎవరు అప్పు తెచ్చినా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, గవర్నమెంట్స్ ఏమీ ప్రైవేట్ సంస్థలు కాదు కదా. వ్యక్తులు మారిపోతేనో ప్రభుత్వాలు మారిపోతేనో మేము బాధ్యత లేదనడానికి. ఇది అంతే. ఏదో అప్పులు తెచ్చి భారం
ఈ ప్రభుత్వం మీద వేసినట్టుగా మాట్లాడుతున్నారు, గతంలో ఎప్పుడు చేయలేనట్టుగా. నిన్ననే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వారసత్వంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన సుమారు 48,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ని మేము చెల్లించామని. అది బాధ్యత. ఏదో మొత్తం ఇప్పుడే చేసినట్టుగా. మీకు గుర్తుంటే 2019 అధికారం వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన వెంటనే అప్పటి వరకు ఆర్థిక మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈనాడులో వచ్చింది, నాకు బాగా గుర్తు. 100 కోట్లతో ఖజానా ఇస్తున్నాం, జగన్ ఏం చేయగలుగుతాడు దీంతో అని. కానీ చేసి చూపించాడు ఆయన, మీకన్నా సమర్థంగా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికన్నా సమర్థంగా. ఈ రోజున మీరు వచ్చిన 5 నెలల్లోనే 50,000 కోట్లు అప్పులు చేసి, ఈ ఏడాది 68,000 కోట్లు అప్పులు చేస్తామని ఫోకస్ చేసుకుని, మళ్ళీ ఇంతకుముందు ప్రభుత్వం ఏదో ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించింది, అప్పులు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా బురద జల్లుతున్నారు. తెలుగుదేశం పార్టీ, ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీలు, చంద్రబాబుకి కొమ్ము కాసే మీడియా, వీళ్ళందరూ కలిపి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా గత ప్రభుత్వం తప్పు చేసిందన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎంత ప్రచారం చేసినా నిజాలు దాచలేరు. వాస్తవాలు అనేది బయటకు వస్తూనే ఉంటాయి. మీరు అప్పులు కుప్పను మిగిల్చిందని చెప్పినా, లేకపోతే ఇంకా ఏదో మొత్తం ఈ రాష్ట్రాన్ని దెబ్బతీసిందని చెప్పినా, వాస్తవాలు ఏంటనేది నిలకడ మీద తెలుస్తే, ఇవాళ మీరు ఎన్నికల ముందు మాట్లాడిన అబద్ధాలు ఏ విధంగా అయితే అవి అబద్ధాలని అసెంబ్లీ సాక్షిగా తేలిపోయినాయో, అది 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అవ్వచ్చు, ఈ రాష్ట్ర రుణభారం అవ్వచ్చు, బిల్డింగులకి రంగులు మార్చినందుకు 1,000 కోట్లు ఖర్చు అయిందని మీరు చెప్పిన అబద్ధం అయ్యి ఉండొచ్చు, ఋషికొండకి అనుమతులు అయ్యి ఉండొచ్చు, వాలంటీర్లని కొనసాగిస్తామన్నది అయ్యి ఉండొచ్చు, లిక్కరు కొత్త పాలసీ తీసుకొచ్చి ధరలు తగ్గిస్తానన్న మాట అయి ఉండొచ్చు, ఉచితంగా ఇసుకిస్తానన్నది, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానన్నది, ఇవన్నీ కూడా మీ ఎన్నికల అవసరాల కోసం మీరు మాట్లాడిన అబద్ధాలని తేలిపోయింది. ఒక్కటొక్కటిగా రంగు వెలిసిపోతూ ఉన్నాయి, అసలు విషయం అర్థమవుతుంది. మేము అదే చెప్తున్నాం, మీ పబ్లిసిటీ స్టంట్తో, మీ మీడియా మేనేజ్మెంట్తో ఎక్కువ కాలం నడవదు. ఒకరిని కొంతకాలమే మోసం చేయగలుగుతారు, ఎల్లకాలం మోసం చేయలేరు. ఇవాళ సోషల్ మీడియా పైన వేధింపులు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వేధింపులు కానీ, ఇది సబబని మీరు అనుకుంటే ఈ రాష్ట్రానికి కొత్త రాజకీయ విధానాలు మీరే మోసుకొచ్చినట్టు అవుద్దని కూడా చెప్తున్నాం. ఒక పక్క 5 నెలల్లోనే ఇన్ని వైఫల్యాలను పెట్టుకుని, అద్భుతం, అమోఘం, మేము బ్రహ్మాండంగా పరిపాలించామని మీకు మీరే బాజా భజంత్రీలు మోగించుకుంటూ పండగ చేసుకుంటే, వాస్తవం ఏంటనేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మీకే అర్థమవుతుంది.